Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. बाबा की जय. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఈ రోజు కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనం సాగించుకునే అవకాశాన్ని మనకు ప్రసాదించారు. ఆ ప్రేమమయునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇంతవరకు మనం 200 ప్రవచన సోమాలికలు గానం చేసి సారాంశం చెప్పుకున్నాం. ఈరోజు బాబా మళ్ళీ 2 ఇచ్చారు, 201, 202. ఆ 2 గానం చేసుకొని ఆ సారాంశాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడే మోక్ష స్థితిని, ఆ ముందునే బాబా ఏం చెప్పారు 200లో, మాయా గుణమైన వేర్పాటు భావంచే వ్యక్తిత్వము గురి కాదు ఏ హానికి, ద్వంద్వ స్వభావంలో చిక్కుకొనదు అని చెప్పారు. అలాగా ద్వంద్వ స్వభావంలో చిక్కుకోనటువంటి ఆ ఆత్మ అప్పుడే మోక్ష స్థితిని వస్తు జగతిచే ప్రభావితం కానీ చైతన్యమును మరియు విశుద్ధ అస్తిత్వాన్ని ఆనందమును అనుభవించు. ఇరవై 202 తాను వేరను భావము వ్యక్తిగత అహంకారము కూడా శాశ్వతముగా ప్రేమానందములలో సజీవుడై ఉండును. ఇవి 2. వీటి సారాంశంతో ఒకసారి మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే ద్వంద్వ స్వభావం నుంచి చిక్కుకోకుండా బయటపడే పరిస్థితి వస్తుందో అప్పుడు అంతవరకు వస్తు జగతిచే ప్రభావితం అవుతూ ఉంటాడు. ఆ ప్రభావితం అవడం అనేది తగ్గిపోతుంది. చైతన్యంలో విశుద్ధ అస్తిత్వం ఆనందం అనుభవించి మోక్ష స్థితికి సిద్ధమవుతాడు. అది ఒక విధంగా ఆధ్యాత్మిక పురోగతి అని మనం చెప్పుకోవచ్చు. ఇక తాను వేరను భావము వ్యక్తిగత అహంకారము కూడా శాశ్వతముగా నశించి ప్రేమానందములలో సజీవుడై ఉండును. పురోగతి క్రమంలో అన్నీ పోగొట్టుకోవడమే ఉంటాయి. వేర్పాటు, నేను వేరు
అనే భావం పోతుంది. వ్యక్తిగతంగా ఉన్న అహంకారం కూడా తొలగిపోతుంది. అది శాశ్వతంగా తొలగిపోతుంది. అందువలన ప్రేమ, ఆనందం ఆ రెండు అనుభవిస్తూ సజీవుడే ఉంటాడు. ఇవి మనం భగవంతుడు వ్యక్తి అనే ఒక అధ్యాయాన్ని చదువుకున్నాం. ఆ అధ్యాయంలోని మరొక్కటి చెప్తే ఆ అధ్యాయం పూర్తయిపోతుంది. అది 203. అయితే విశేషం ఏంటంటే ఆ స్థితి ఏ స్థితి అయితే ప్రేమానందంలో ఉంచుతుందో అది అనంతమైనటువంటి శక్తి జ్ఞానంతో పరిపూర్ణతగా ఆత్మని మలుస్తుంది. విశ్వకార్యానికి అంటే ఆధ్యాత్మిక విశ్వ కార్యక్రమానికి క్షేత్రంగా విశ్వం అటువంటి ఆత్మకు నిలుస్తుంది. ఇది 2003 ఒక్కటే ఉండిపోయింది కనుక మనస్సులో ఇవి ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నాయి కనుక మీకు ఆ ఒక్కటి బాబా ఇప్పుడు మనకి ఇవ్వకపోయినా ఇదివరకు చదువుకున్నటువంటి ఆ జ్ఞానం స్టోర్ అయ్యింది కనుక పరిపూర్ణత రాండి జరగదు కదా. అందువల్ల అనంత శక్తి జ్ఞానం కూడా అభివృద్ధి చెందాల. అప్పుడు మాత్రమే అటువంటి స్థాయిలో ఉన్నవాడు విశ్వకార్యానికి క్షేత్రంగా విశ్వం అతనికి మారిపోతుంది. అంటే భగవంతుని యొక్క పని నిర్వహించడానికి పరిపూర్ణత రావాలి, అనంత శక్తి జ్ఞానం ఉండాలి, విశ్వం తాలూకా విశ్వం యందు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. అందుచేత ఇక్కడితో మనం 203 శుభమాలికలు చెప్పుకోవడంతో ఈ చాప్టర్ పూర్తయింది. ఇది మనకి ఒక విధంగా చెప్పాలి అంటే 202 స్టాంజాల వరకు ఈ శుభమాలికలు మనకి బాబా అందించారు. అంటే ఇంచుమించుగా 70 చేసుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రవచన సుమ మాలికల్లోనికి ప్రయాణం చేయబోతున్నాం. అది ప్రవచన వచనాల్లోకి మనం ప్రయాణం చేయబోతున్నాం. ఈ వచన సంపద సాధారణ సంపద కాదు, చాలా గొప్ప సంపద మనకి బాబా ఇచ్చారు. ఆ సంపదని మనం అనుభవిస్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రవచన వచనాలు మనం చదువుకోవడానికి సిద్ధమవుతున్నాం. బాబా ఏంటంటే ఓ విధంగా మనకి ఒక్కొక్కసారి ఆయన ప్రేమకి ఇంత ప్రేమ చూపిస్తున్నాడా ప్రభువు అనిపిస్తుంటది. సరే, మనం 26వ తారీఖున ప్రవచన వచన పుస్తకంలో 3522వ పేజీలో మీద నుంచి
3వ పేరా దగ్గర ఆపుకున్నాం. అక్టోబర్ 25వ తేదీ బాబా మేధాశ్రమ పాఠశాలలో ప్రారంభోత్సవానికి ఎలిజబెత్ రానో నొరీనాలతో కలిసి వెళ్ళారు. ఇవి ప్రవచనాలు కావు. ఇప్పుడు మనం చరిత్రలోకి వచ్చేసాం. సరే, తర్వాత మనం వచనాలు చెప్పుకున్నాం. ఈ ప్రవచనాలు చెప్పుకుంటాను, అవి కొంచెం అటు అయితే కొంచెం ఇబ్బంది కలుగుతుంది నాకు. సరే, ఇప్పుడు మనం మెహర్ బాబా యొక్క ప్రభు చరిత్ర 9వ భాగంలో 3522 పేజీలు ఈ మెహరాశ్రమ పాఠశాలలో ప్రారంభోత్సవానికి ఎలిజబెత్ రాను నొరీనాలతో బాబా కలిసి వెళ్ళారు. అక్కడ ఇచ్చిన సందేశం ఏమిటా అన్నది మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మీకందరికీ తెలిసినట్టుగానే నిస్వార్థ సేవ అనేది సామాజిక రాజకీయ రంగాల్లో అనేక విధానాలుగా కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రభు చరిత్ర 9వ భాగం 3522వ పేజీలో చెప్పుకుంటున్నాం. వాటిలోని ప్రతి విధానానికి ఆ ప్రాంతపు ఏదో ప్రత్యేక సంస్కృతితో కానీ లేదా నాగరికతతో కానీ సంబంధం ఉంటుంది. అలాగే ప్రతి విధానానికి ప్రత్యేకమైన సుగుణాలు ఉంటాయి. వాటికి అనుగుణంగానే ప్రతిఫలం కూడా ఉంటుంది. కానీ పసిపిల్లల సంరక్షణకు, అభ్యుదయానికి చేసే ఏ కార్యక్రమమైనా దానికి అదే కొంత ప్రత్యేకతను కలిగి ఉంటుంది. పసివారు, చిన్నపిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారు భగవంతుని పరిశుద్ధతకు, అమాయకత్వానికి ప్రతిరూపాలుగా ఉంటారు. మీకు అర్థమవుతుంది. ఇది గనక అవసరమైన చోట తప్ప అన్ని చోట్ల ఆపి వివరణ బాబా ఇవ్వరు. వారు నిష్కపటులుగా, నిస్సహాయులుగా ఉన్న ఏమీ కోరరు మరియు ఏది ఆశించరు. మనుషులు బయట ప్రపంచంలో శత్రువును, నేరస్తుడిని ఎందువల్ల గుర్తించగలుగుతున్నారంటే శత్రువు మరియు నేరస్తుడు అనే భావనలు అప్పటికే వారి లోపల ఉన్నాయి. కాబట్టి వారు గుర్తించగలుగుతున్నారు. పసిపిల్లల మనస్సు లోపల అటువంటి భావనలు ఉండవు. అందువల్లనే వారికి బయట ప్రపంచంలో కూడా అలాంటి వారెవరు కనిపించరు. ఇక్కడ చిన్న విషయం మీరు చెప్పాలి, జరుగుతున్నది కనుక. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పుడుతున్న పిల్లలతో కూడా చాలా తెలివితేటలతో పుడుతున్నారు. వాళ్ళకి భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా భగవద్గీత ఏమో కొంచెం వాళ్ళకు కూడా ప్రవేశం వచ్చేస్తుంది. అందుకే భగవద్గీత శ్లోకాలు చదవడం, ఖురాన్ చదవడం, చిన్నపిల్లలు భగవత్ కీర్తనలు పాడడం, భగవంతుడి గురించి మాట్లాడడం, ఇలాంటివి ఈ కాలంలో పిల్లలు పసివాళ్ళు చేస్తూ ఉన్నారు. పసివాళ్ళు అంటే జస్ట్ బిలో 5 years. దీనికి కారణం ఏమిటి అంటే నూతన మానవాళి ఆవిర్భవిస్తారు అని బాబా ఒక మాట చెప్పారు. ఈ నూతన మానవాళి ఎవరో మనకు తెలియదు. కానీ ఈ పసిపిల్లల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక నైపుణ్యం చూస్తుంటే బహుశా ఈ తరం వరకు ఎంతమంది అయితే నశించిపోయారో మానవులు,
ఇంకా ఎంతమంది లైన్లో ఉన్నారో నశించిపోవడానికి. వీళ్ళంతా అంతరించిన తరువాత వాళ్ళ యొక్క ప్రతిభతో ఆధ్యాత్మికంగా ఒక విధంగా పరిమళించి వారి యొక్క పరిమళాల ఆ సువాసనలు చాలా మందికి అబ్బి నూతన మానవాళిగా మార్పు చెందవచ్చు. అందుచేత మనం వాళ్ళలో మనస్సు లోపల శత్రువు నేరస్తుడు అనే భావాలు చాలా పరిమితంగా ఉంటాయి. అందువల్లనే వారికి బయట ప్రపంచంలో కూడా అలాంటి వారెవరూ కనిపించరు. నన్ను అందరూ బాబా అని పిలుస్తుంటారు, అనగా ప్రేమ నిండిన పసిపాప అని భావం. నిజానికి భగవదైక్యం పొందిన ఆత్మలన్నీ పసిపిల్లల మాదిరిగానే ఏమాత్రం కృత్రిమ లక్షణాలు లేకుండా అత్యంత సహజంగా ఉంటారు. అందువల్ల తానెవరో తమకే తెలియని, అనగా నేను నాది అనే స్వీయ చైతన్యం లేని ఆ పసిపిల్లల్లో నేను నా నిజమైన పరిశుద్ధతను, స్వచ్ఛతను చూసి ఆనందిస్తాను. స్వార్థరహితులైన చంటి పిల్లలకు ప్రేమతో మీరు చేసే సేవయే అసలైన నిస్వార్థ సేవ. మీరు చేసే సేవయే, ఆ నిస్వార్థ సేవయే నేరుగా భగవంతునికి చేసే అసలైన సేవ. అంతేగాక అది అలా పరిగణించబడుతుంది కూడా. ఎవరైనా నా పేరుతో ఒక చంటి బిడ్డను ఆదరిస్తే నన్ను స్వీకరించినట్లే. బైబిల్ సూక్తి నేను చెప్పే పై విషయాన్ని ధృవీకరిస్తుంది. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. అక్టోబరు 30వ తేదీ మధ్యాహ్నం ఢాకే మనేకర్ వీరు బాబాను కలవడానికి వెళ్ళారు. మరణము, అమరత్వము, డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీ అనే విషయంపై బాబా ఇచ్చిన అనేక అంశాలను టైపు చేసేందుకు గతంలో ఢాకేకు ఒక టైప్ మిషన్ను తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దానిని బాబాకు తిరిగి అందజేసేందుకు అతను బాబా వద్దకు వచ్చాడు. టైపు చేసిన ఆ కాగితములను జాగ్రత్తగా ఉంచమని కనీకిస్తూ, బాబా నీవు ఆ కాగితాన్ని చూడకు, వాటిని చదవడం అంటే నీ అంతటి నీవు మృత్యువును కోరి తెచ్చుకున్నట్లే అన్నారు. ఆ రోజున డాక్టర్ దేశ్ముఖ్, రంజు, బాలనాథ్ కూడా అక్కడే ఉన్నారు. ఒక సందర్భంలో బాబా వారికి ఒక చిక్కు ప్రశ్నను ఇచ్చి సమాధానం చెప్పమన్నారు. నాకు సర్వము తెలిసి ఉన్నప్పటికీ, సృష్టి అంతా వ్యాపించి ఉన్నది నేనే అయినప్పటికీ నాకు ఒక విషయం గురించి తెలియట్లేదు, అదేమిటో చెప్పండి అని అన్నారు. 3523వ పేజీ లాస్ట్ పేరాల 3లో ఫస్ట్ అది. దేశ్ముఖ్ సమాధానమిస్తూ, సర్వశక్తిమయుడవు, సర్వజ్ఞుడవు అయిన నీకే అదేమిటో తెలియనప్పుడు మానవ మాతృలమైన మాకు ఆ విషయం ఎలా తెలుస్తుంది బాబా అన్నాడు. దానికి బాబాయే సమాధానం ఇస్తూ, నేను ఎక్కడ లేనో
నేను ఎక్కడ లేనో అది నాకు తెలియదు అన్నారు. చూడండి, నేను ఎక్కడ లేనో అది నాకు తెలియదు అన్నారు. దానికి ఇక్బాల్ అనే కవి యొక్క కవిత్వాన్ని ఉదహరిస్తూ ఘని ఇలా చెప్పాడు. చాలా అద్భుతమైనవి, చూడండి అంత బాగున్నదో. నరకం అంటే నాకు అసలు భయమే లేదు. నరకం అంటే నాకు అసలు భయమే లేదు. ఎందుకు చేతనంటే, ఓ భగవంతుడా, అక్కడ కూడా నీ ఉన్నావని నాకు తెలుసు. మరొక్కసారి చదువుతా చూడండి. నరకం అంటే నాకు అసలు భయమే లేదు. ఎందుచేతనంటే, ఓ భగవంతుడా, అక్కడ కూడా నీ ఉన్నావని నాకు తెలుసు. చూసారా, బాబా సరిగ్గా ఘనీని అక్కడే ఉండమని, అందరినీ బయటికి వెళ్ళమని చెప్పారు. ఢాకే కల్పించుకుంటూ అంతా త్వరగా బయటకు పొండి, నరకానికి పొండి అన్నాడు. వెంటనే బాబా, నేను మీకోసం అక్కడ కూడా వేచి చూస్తున్నానులే అంటూ చమత్కరించారు. దాంతో అక్కడున్న వాళ్ళంతా గొల్లుమని నవ్వారు. బాబా గుజరాతీలో జరపబోయే తన 2వ మస్తు పర్యటన కొరకు 1948 నవంబరు 1వ తేదీ ఉదయం 6 గంటలకు మెహరాజాద్ నుండి బయలుదేరారు. ఈ ప్రయాణంలో బైజుల్, విష్ణు, కాకాబరియా, జగన్, ఉస్తాద్జీ బాబాతో పాటు ఉన్నారు. పూనాలో కొద్ది వారాల నుండి ఉంటున్న ఏరుస్ కూడా ఆయనతో పాటు బయలుదేరాడు. వీరితో పాటు ఆది సీనియర్ కూడా బొంబాయి వరకు వెళ్ళాడు. బాబా నవంబర్ 3వ తేదీన ముంగా సాయి మరియు జినా సాయి అనే 2 మస్తులను, ముంగా సాయి మరియు జినా సాయి అనే 2 మస్తులను జునాగఢ్లో కలిశారు. ఆ రోజు అర్ధరాత్రికి జునాగఢ్లోని ఒక దర్గాలో, అంటే దర్గా అంటే ముస్లింల ప్రార్థనా స్థలం, బాబా ప్రవేశించారు. అక్కడ ఆయన ఏకాంతంగా కూర్చునేందుకు ఒక గది లభించింది. ఆ గది బయట ఒక వరండా ఉంది. అక్కడ ఒక బల్ల కూడా ఉంది. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బాబాతో ఉన్న పురుష మండలి ఒకరి తరువాత ఒకరు బాబా దగ్గర కాపలా ఉంటారు. లోపల గదిలో బాబా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బయట వరండాలో ఉన్న బల్లపైన కూర్చొని ఉస్తాద్జీ కాపలా కాస్తుంటాడు. బాబా గట్టిగా గురకపడుతున్నప్పుడు ఉస్తాద్జీ తాను లఘు శంకకు పోయేందుకు ఇదే సరైన సమయం అని అనుకున్నాడు. దానికోసం సరైన ప్రదేశం కోసం ఒకసారి చుట్టుపక్కల పరికించాడు. బెంచి చివరి వైపుకు జరిగి చీకట్లో తన పని పూర్తి చేద్దామని అనుకున్నాడు. అని పైజమా గుండీలు ఊడదీసి మూత్ర విసర్జన మొదలు పెట్టే క్షణానికి గది లోపల నుండి బాబా చప్పట్లు వినిపించాయి. బాబా అదే పనిగా చప్పట్లు చూస్తూ ఉండేటప్పటికీ ఉన్న పడంగా పైజమాను పైకి లాక్కొని వచ్చేశాడు. ఉస్తాద్జీ బాబా దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన చాలా అసంతృప్తిగా, ఏమిటి, నేను ఇక్కడ చప్పట్ల మీద చప్పట్లు కొడుతూనే ఉన్నాను, వెంటనే ఇక్కడికి ఎందుకు రాలేదు అన్నారు. ఉస్తాద్జీ భయంతో అలాగే కదలకుండా నిశ్శబ్దంగా నిలబడి ఉండిపోయాడు. బాబా తిరిగి వెనక్కి వెళ్ళి బెంచి మీద ఏమాత్రం కదలకుండా కూర్చో అని ఆదేశించారు. మూత్ర విసర్జన ఆపుకుంటూ ఉస్తాద్జీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ బెంచి మీద కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత బాబా చప్పట్లు కొట్టి ఉస్తాద్జీని పిలిచి వెళ్ళి నీ పనిని పూర్తి చేసుకో అని అనుమతినిచ్చాడు. బయట అప్పుడే తెల్లవారుతుంది. రాత్రి చీకట్లో బెంచి చివరి వరకు వెళితే ఎక్కడైతే కాలు పెట్టాలి అనుకున్నాడో
సరిగ్గా అక్కడే ఒక పెద్ద సరస్సు ఉండడాన్ని ఆ వెలుతురులో ఉస్తాదీ గమనించి చాలా ఆశ్చర్యపోయాడు. సమయానికి బాబా చప్పట్లు తెరిచి అతన్ని వెనుకకు పిలిచి ఉండకపోతే ఉస్తాదీ చీకట్లో ఆ సరస్సులోకి జారి పడిపోయి ఉండేవాడు. బాబాతో పాటు అతను కూడా మౌనం పాటిస్తున్నందున సహాయం కోసం గట్టిగా అరవలేదు. అప్పుడు ఖచ్చితంగా ఆ సరస్సులో మునిగిపోయి ఉండేవాడు. అరవలేడు కదా అంతేత మునిగిపోయి ఉండేవాడు. బాబా గట్టిగా గురకపడుతున్నట్లు కనబడుతున్నా ఆయన నిద్ర పూర్తిగా ఎరుకతో కూడిన నిద్ర మాత్రమే. అందుకే బాబా ఈ అవతార కాలంలో ఏనాడు కూడా కునుకు తీసి ఎరగరు. ఈ విధంగా బాబా ఉస్తాదీని ఆ ప్రమాదం నుండి కాపాడాడు. అమర్చిన వేలాది మెట్లెక్కి బాబా 1948 నవంబరు 4వ తేదీ ఉదయం సమయంలో దత్తార్ కొండపైకి వెళ్ళారు. 100 ఏళ్ల క్రితం భగవత్ సాక్షాత్కారం పొందిన బాపు జమాల్ షాకు ఆయన్ని దత్తారని కూడా పిలుస్తుంటారు. చెందిన కొండ అది. ఆ కొండపైన ఉన్న ఒక గుహలో దత్తార్ తనంత తానుగా సజీవ సమాధి పొందిన ప్రదేశం కనుక ఆ ప్రాంతాన్ని దత్తార కొండగా ప్రజలు పిలుస్తుంటారు. మీకు చిన్న విషయం చెప్తారు, ఊహించుకోండి. నేను చదువుతుంటాను కదా, మీరన్నీ ఊహించుకోండి, మీకు కనబడతాయి. వృద్ధుడైన ముంగాసాయి మస్సును కొండపైకి డోలీలో తీసుకెళ్లారు. ముంగాసాయి మస్సును ఆ సమయంలో బాబా కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ 2 రోజుల పాటు ఆ మస్సుతో ఏకాంతంగా పనిచేశారు. తన శరీరం గురించి ఏమాత్రం స్పృహ లేక మజూబ్ స్థితిలో ఉన్న ఆ మస్సుకు బాబాయే స్వయంగా ఆహారాన్ని తినిపించారు. మీరు ఊహించుకుంటే బాబా కనిపిస్తారు, మస్సు మాత్రం కనిపించడం. మస్సు ఆకారం మాత్రం మీకు కనబడతాడు. ఆ కొండపైన కొద్దిమంది సాధకుల బృందం తమ జీవితాలను భగవంతునికి అర్పించి త్యాగుల మాదిరి అతి సాధారణ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారంతా కఠోర నియమాలతో జీవించే సన్యాసుల వంటి వారు. వారిని గురించి బాబా, నేను భారతదేశంలోనూ విదేశాలలోనూ ఉన్న అనేక దేవాలయాలను, పుణ్యస్థలాలను, ఆశ్రమాలను, మఠాలను సందర్శించాను. కానీ ఎటువంటి స్వార్థ చింతన లేకుండా అతి సాధారణ నిరాడంబర జీవితాన్ని గడుపుతూ భౌతికమైన కోరికలన్నింటినీ త్యజించి కేవలం ఆధ్యాత్మిక పురోగతిని ఆశిస్తూ తమ జీవితాలను గడుపుతున్న ఇటువంటి సాధకులను నేను ఎక్కడా చూడలేదు అని వ్యాఖ్యానించారు. భగవంతుడు కనిపించినది చూడలేనిది ఉంటుందా? ఉండదు. కానీ మానవ రూపంలో ఉన్న అవతార పురుషుడు మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడాలి. కేవలం ముతక గోధుమ రవ్వను నీటిలో ఉడికించి తీసిన గంజి మాత్రమే వారి ఆహారం. ఆ మరుసటి రోజు నవంబర్ 5వ తేదీన బాబా ఆ ఆశ్రమవాసుల్లోని 18 మంది సాధకులకు పాదాలను కడిగి తన శిరస్సును వారి పాదాలపై ఉంచి ప్రతి ఒక్కరికి 7 రూపాయలు తన ప్రసాదంగా ఇచ్చారు. ఆ కొండపైన 2 రోజుల ఉపవాసం ఏకాంతవాసాన్ని గడిపిన తరువాత నవంబర్ 6వ తేదీన బాబా కొండ దిగి జునాగఢ్లోని దర్గాలోకి ప్రవేశించారు. ముంగాసాయి మస్సును కూడా డోలీలో కొండపై నుండి అక్కడికి తీసుకువచ్చారు. అదే రోజున బాబా మరొక మంచి మస్సు గులాబ్ నబీ నంగాతో సాంగత్యం చేశారు. నవంబర్ 7వ తేదీ ఆదివారం రోజున బాబా గిరినార్లో ఒకానొక
కొండ శిఖరాగ్రం వరకు వెళ్ళారు. అక్కడ పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన సాధు జీవితాన్ని జీవించిన రాజా భర్తృహరి ఉండేవాడు. ఆ రాజు పేరుతోనే పిలువబడుతున్న ఒక గుహలో 2 గంటల సేపు బాబా ఏకాంతంగా గడిపారు. అశోకుని కాలానికి పూర్వం నుండి కూడా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన అతి పురాతన గుహలలో ముఖ్యమైనవి ఈ గిరినార్ పర్వత శ్రేణిలోని గుహలు. ఆ గుహ నుండి బయటకు వస్తూ బాబా మండలి వారితో భారతదేశంలో జన్మించిన ప్రతి అవతారుడు తన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ గిరినార్ గుహలను సందర్శించడం జరిగింది అన్న విషయాన్ని వెల్లడించారు. అంటే బాబా వరకు కూడా అవతార పురుషులందరూ కూడా ఆ గిరినార్ ముందుగానే చూడడం జరిగిందనమాట. ఏకాంతవాసంలో జరిపిన విశ్వ కార్యక్రమం ఎక్కువ శ్రమతో కూడి ఉండడం వలన విశ్రాంతి కోసం బాబా ఢిల్లీలో నవంబర్ 10 నుండి వెస్టిండీస్ ఇండియా జట్ల మధ్య జరగబోయే మొదటి క్రికెట్ మ్యాచ్ను చూద్దామని అనుకున్నారు. ఆ క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు బాబా బృందానికి ముందుగానే టికెట్లు రిజర్వ్ చేయమని కేకి దేశాయికి తెలియజేయగా అతను ఆ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశాడు. మండలితో కలిసి బాబా ఆ క్రికెట్ మ్యాచ్ను చూడడానికి రోజు వెళ్ళేవారు. ఢిల్లీలో ఉన్నన్ని రోజులు తన ప్రశాంతతని భంగం చేయవద్దని బాబా సూచించడంతో ఢిల్లీకి బాబా రాక గురించి ఎవరికీ తెలియజేయకుండా రహస్యంగా ఉంచారు. బాబా ఢిల్లీకి వచ్చింది కేవలం విశ్రాంతి తీసుకోవడానికే అయినా ఆ 3 రోజుల్లో బాబా 12 మంది మస్తానీలను మరియు ఆ ప్రాంతంలో సామాన్య జనులు భక్తితో కొలిచే సాధువులను కలిసి వారితో సాంగత్యం చేశారు. నవంబర్ 12వ తేదీ ఉదయం బాబాకు అమానుల్లా కాబూలి అనే మస్తు తారసపడగా అతనితో హాస్యపూరితంగా సాంగత్యం జరిగింది. అతను ఉన్నత స్థితిలో ఉన్న సగం జమాలి సగం జలాలి తరగతికి చెందిన మస్తు. వారిద్దరి మధ్య ప్రత్యేక సమావేశం ముగిసిన తరువాత బాబా అతనికి 10 రూపాయలు ఇచ్చారు. అప్పుడు వారిద్దరి మధ్య ఉర్దూలో వినోదభరితంగా సంభాషణ ఇలా జరిగింది. బాబా బైబిల్ ద్వారా తన సంభాషణను కొనసాగించారు. మీరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆ మస్తు అడిగారు. అజ్మీర్కు అని బదులు ఇచ్చారు బాబా. నేను మీతో వస్తాను అని మస్తు అడిగాడు. రైలు ఛార్జీల కోసం అదనంగా మరో 10 రూపాయలు ఇస్తాను, నీవు సొంతంగా అజ్మీర్కు టికెట్ కొనుక్కొని నీకు నీవుగా అక్కడకు వెళ్ళు అన్నారు బాబా. బాబా అతనికి మరొక 10 రూపాయల నోట్ని అదనంగా ఇచ్చి ఇప్పుడైనా మమ్మల్ని అజ్మీరు బయలుదేరేందుకు అనుమతి ఇవ్వు అని అడిగాడు. బాబాను సూటిగా చూస్తూ అమానుల్లా, మీరు మీ మిగతా సభ్యులందరూ వెళ్ళవచ్చు, కానీ బైబిల్ని చూపిస్తూ అతను మాత్రం సాయంత్రానికల్లా తిరిగి రావాలి అన్నాడు. భగవంతుని కొరకు దయచేసి మమ్మల్ని అందరినీ వెళ్ళనివ్వు అని బాబా బ్రతిమాలాడు. బాబా వంక చూస్తూ, సాక్షాత్తు భగవంతుడే నా ఎదుట నిలిచి ఉన్నప్పుడు నేను ఆయన ఎలా వెళ్ళనిస్తాను అంటూ అమానుల్లా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత బైబిల్ అతనితో మరికొంతసేపు లౌకిక విషయాల గురించి ముచ్చటించి అక్కడి నుంచి బయలుదేరడానికి అతని అనుమతి కోసం ప్రయత్నించాడు. చిట్ట చివరకు అమానుల్లా తన అనుమతినిచ్చాడు. కానీ బాబా వైపుకు తిరిగి అంతర్గతంగా, నేను మీకు నా ప్రేమ తంతులను అంటే లవ్ కేబుల్స్ నిరంతరం
పంపిస్తూనే ఉంటాను. మీరు తూర్పునైనా ఉండవచ్చు, లేదా పడవనైనా ఉండవచ్చు, కానీ నా ప్రేమ తంతులు చాలా శక్తివంతమైనవి. మీరు ఎక్కడ ఉన్నా అవి మిమ్మల్ని తిరిగి నా వద్దకు లాక్కొని వస్తాయి అన్నాడు. చూసారా అమానుల్లా ఎంత శక్తి సంపన్నుడు. బాబాకి తెలుసు కదా, ఆయనకి తెలియకపోవడం ఉండదు అని ఇక్కడ బాబా ఎంతో మందికి కేబుల్స్ పంపడం, జవాబుగా తిరిగి కేబుల్స్ వాళ్ళు పంపడం ఇది సాధారణం. కానీ అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఇలాంటి చాలా శక్తివంతమైన వస్తువులతో ఇలాంటి కేబుల్స్ అందుకుంటూ దీని జవాబు ఇవ్వడం, కానీ అందుకుంటారు. అంటే విశ్వమానవ కార్యక్రమంలో భాగంగా మస్తులు కూడా బాబాతో పని చేశారు అని మనం నిర్ణయించుకోవచ్చు, నమ్మవచ్చు. అప్పుడు బాబా అంటున్నారు, నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ వద్దకు వస్తాను అని బాబా అమానుల్లాకి వాగ్దానం చేశారు. అమానుల్లా సమాధానంగా పర్షియన్ భాషలో ఒక ద్విపదను ఇలా ఉచ్చరించాడు, నా చూపు ఎటు తిప్పినా, నా చూపు ఎటు తిప్పినా నా కళ్ళు మాత్రం మిమ్మల్ని వీక్షిస్తాయి. ఎంత బాగుంది చూడండి. నా చూపు ఎటు తిప్పినా నా కళ్ళు మాత్రం మిమ్మల్ని వీక్షిస్తాయి. ఏదో పాట నేరుగా జ్ఞాపకం వస్తుంది, ఇప్పుడు రాయబడింది కానీ జ్ఞాపకం రావట్లేదు. అలా ఆ బస్సు కొంతసేపు పర్షియన్ భాషలో మాట్లాడాడు. చివరకు వదలలేక ప్రేమతో కన్నీళ్లు కారుస్తూ ప్రేమతో బాబా చేయి పట్టుకున్నాడు. కొంతసేపటి తర్వాత బాబాను అక్కడి నుంచి వెళ్ళనిచ్చాడు. ఆ తల్లని జ్ఞాపకం వచ్చింది. అంటే ఈ పాట సినిమా కవి రాసింది అనుకుంటాను. ఈ వరుస మీద బాబా పాట కూడా రాయించారు. కన్నులు మూసిన నీవాయి, నే కన్నులు తెరసిన నీవాయే, కన్నులు మూసిన నీవాయే, నే కన్నులు తెరచిన నీవాయే, కన్నులు మూసిన నీవాయే. ఎంత అద్భుతం చూడంటే, సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్, సినిమా గాయకులు వీళ్ళు ఒక విధంగా మానవులకు సంగీతంలో ఉన్న రహస్యాలను వెల్లడి చేయడానికి ట్రై చేశారు. కానీ సన్నివేశానికి పాటకు ప్రాధాన్యత ఇచ్చి మనం అందులో ఉన్న సంగీత ఉన్నత విషయాల్ని గ్రహించలేకపోతున్నాం. అంచేత మనం భౌతిక ప్రపంచంలో ఉన్నతమైన సంగీతం ఏది అంటే సినిమా సంగీతమే. పూర్వం, ఇప్పుడు కాదు. పాత సినిమాల పాటలన్నీ కూడా గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురులోని. సాలూరులో ఉండేవాడు ఒక ఆయన, పేరు నాకు మర్చిపోతాను నేను, కానీ సాలూరు రాజేశ్వరరావు ఆయన పేరు జ్ఞాపకం వచ్చింది సొంతగా. ఆయన దగ్గర నేను వెళ్ళాను కొన్నాళ్ళు నేర్చుకోవడానికి. సాలూరు రాజేశ్వరరావు సంగీతం అంటే సామాన్యమైన సంగీతం కాదు. స్వరాల్ని ఔపాసన పట్టి హార్మోనిని తన చేతిలో ఒక చిన్న
చిన్న పనిముట్టుగా చేసుకున్నాడు ఆయన. హార్మోని వాయించేవాడు చాలా అద్భుతంగా. పాండురంగ మహత్సవం ఇలాంటి భక్తి రసమైన చిత్రాల్లో ఆయన చూసే వింటాం మనం. జయ కృష్ణ ముకుంద మురారి అమ్మా అని అర్చిన ఆలకించలేమమ్మా. అద్భుతమైన అద్భుతమైన రాగాలు, అద్భుతమైనటువంటి గీతాలు. మనం సంగీతం నేర్చుకోవాలి అనే ఆలోచన కలిగితే సంతోషమే. బాబా నాకు సంగీతం నేర్చుకుంటాను, నాకు ఆ స్వరస్థానాల్లో ఉన్నటువంటి ఆ సౌండ్స్ నాకు కొంచెం ప్రసాదించమయ్యా అని అడగండి. స్వరస్థానాలు, ఆ శబ్దాలు మీకు రాగం పేరు తెలియక్కర్లేదు, దానిలో ఉన్నటువంటి స్వరాలు తెలియక్కర్లేదు. కానీ బాబా కలిగితే చెప్తాడు ఆయన. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఎన్ని వేల పాటలు రాయించాడు ఆయన తెలియదు. ఇవన్నీ ఆ స్వరస్థానాల్ని బాబా ద్వారా నేర్చుకొని బాబా యొక్క సహాయంతోనే మీకు అందించబడడం జరిగింది. ఇక సినిమా పాటలు అంటారా, అవి ఆల్రెడీ ప్రసిద్ధమైనటువంటి సినీ సంగీత దర్శకులు వాళ్ళు తయారు చేసినవి. వాటిని మనం శిరస్సు వచ్చి తీసుకోవాలా, ఎందుకంటే ఆ ట్యూన్ తయారు చేయడం చాలా కష్టం. బాబా మనకి ప్రసాదించినటువంటి భౌతిక వనరులు ఎన్నో ఉన్నాయి, అందులో సంగీతం చాలా ఉన్నతమైంది. భక్తి మార్గంలో భగవంతుణ్ణి దగ్గర చేసుకోవడానికి భక్తితో ఆయన్ని శ్రద్ధగా ధ్యానించడం, కీర్తించడం, మనస్సు విప్పి మాట్లాడడము చేయడానికి కూడా ఒక్కొక్కసారి సంగీతం మనకి చాలా చక్కటి అవకాశాన్ని కలుగజేస్తుంది. ఇది చెప్తున్నది అనుభవనీయం. ఈ పనిముట్టుకి బాబా గీతాలు ఏవైతే మనకి రాయబడి మనకి అందింపబడుతున్నాయో, ఇక్కడ బాబా ప్రేమికులకి అందరికీ ఒక్కొక్కరికి కూడా నా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి విన్నపం ఏంటంటే, ఒక గీతం పాడే ముందు ఆ గీతం యొక్క భావాన్ని, అందులో ఉన్న ఆధ్యాత్మిక విషయాల్ని బాబా చెప్పినవిగానే ఏమైనా అందులో కనబడతాయి, తప్పకుండా కనబడతాయి. వాటిని ముందు అవగాహన చేసుకోండి. వాడుకగా గడిపే జీవనంలో ఒక పిల్లవాడిని, అంటే మన సొంత పిల్లడిని, వాడు ఎక్కడికో పరిగెడుతున్నాడు, అరే పరిగెత్తగరా అని అంటాం. దానికి శృతి, లయ, తాళం ఇవన్నీ అక్కర్లేదు. అదే బుద్ధగించి చెప్పాలంటే, నాన్న దారా రారు నాన్న, నా మాట కాస్త వినరా అని అంటారు. అక్కడ మరి స్వరం ఉంటుంది, అక్కడ మరి భావం ఉంటుంది. స్వరం భావం రెండు ఉంటాయి. నువ్వు అవి ఉపయోగిస్తున్నావని నీకు తెలియదు. ఎందుకు? ఆ పిల్లడి మీద నీకు అంత ప్రేమ కాబట్టి స్వరం భావం నేర్చుకోకపోయినా నువ్వు మాట్లాడే మాటలు అవి తొడికిసలాడతాయి. మరి నీకు బాబా మీద ఆ మాత్రం ప్రేమ ఉండొద్దా? ఎవరెవరో పొగుడుతున్నారని, ఎవరెవరో బాగుందంటున్నారని ఎవరైతే పొంగిపోయి నేర్చుకోరో వాళ్ళ స్వరం ఖచ్చితంగా అపస్వరం అయిపోతుంది. వాళ్ళ పాట వాళ్ళకి పొగిడిన వాళ్ళకి తప్ప ఎవరికి నచ్చదు. ఇది సాలూరు రాజేశ్వరరావు గారు నాకు చెప్పిన విషయం. అందుచేత మీరు ప్రేమతో ఆ ప్రభు యొక్క సన్నిధానం చేరుకోవడానికి, అందుకే పూర్వం ముసలమ్మలు ఉండేవారు. మా నానమ్మ, మా అమ్మల అమ్మ, వీళ్ళంతా ఎలా పాడేవారో చూసినా, ఆ పూర్వం బాణీలు
ఆ బాణీల్లో చక్కగా ఆలోచిస్తే కూర్చొని వినేవాడిని, చిన్నవాడిని నేను. అందుచేత మీకు ఈ అనుభవాలు సంగీత ప్రపంచం, భక్తి ప్రపంచం, వీటికి అవినాభావ సంబంధం ఉంది. సంగీత ప్రపంచం వేరు, భక్తి ప్రపంచం వేరు అని ఒకవేళ ఎవరైనా అటువంటి భావాలుంటే వెంటనే ఆ భావాన్ని పక్కన పడేయండి. సంగీత ప్రపంచమే భక్తి ప్రపంచం, భక్తి ప్రపంచమే భక్త ప్రపంచం. గుర్తుంచుకోండి. మిమ్మల్ని పొగిడిన ప్రతి వాడు కూడా మిమ్మల్ని చెడగొడుతున్నట్టే. గుర్తుంచుకోండి. మిమ్మల్ని పరోక్షంగా చెడగొడుతున్నారు వాళ్ళు. ఇది నాకు అనుభవనీయం. ఎందుకంటే ఈ పనిముట్టు దగ్గర చాలా మంది నేర్చుకున్నారు. పొగట్టలకి లోనైపోయి నేర్చుకోవడం మానేశారు. ఇది నిజం. కాబట్టి అవస్థ మారిపోయింది. నవంబర్ 13వ తేదీన బాబా ఢిల్లీ నుండి అజ్మీర్కు బయలుదేరారు. అక్కడకు చేరి ఆ మొన్నటి నుండి వస్త్ర సాంగత్యాన్ని ప్రారంభించారు. నసీరాబాద్ నుండి 5 మైళ్ళ దూరంలో ఉన్న బిటియాని అనే గ్రామంలో షౌకత్ ఆలీ మౌలానీ మస్తానా, షౌకత్ ఆలీ మౌలానా మస్తాన్ అనే బస్సుతో సాంగత్యం చేశారు. 2 రోజుల తర్వాత నవంబర్ 15వ తేదీన మళ్ళీ చాచా అనే భగవత్ చైతన్య స్థితిలో ఉన్న మజూబును కలిశారు. ఇలాగా మనం ప్రతిరోజు బాబా జీవితాన్ని మనం చెప్పుకుంటున్నామంటే ఆయన మన మీద ఎంత కరుణ చూపిస్తున్నాడో చూడండి. అంత కరుణ చూపించడానికి అర్హులుగా అంటే అర్హులు కాం. నేను మాత్రం అర్హులు నేను అనలేను. కానీ ఆ కరుణని చూపిస్తున్నప్పుడు దాని యొక్క ఆ స్పందన ఖచ్చితంగా మన హృదయానికి అందుతుంటుంది. అందుచేత సోదర ప్రేమికులారా, మనం ఇప్పుడు ఈ ప్రభు చరిత్రం 9వ భాగంలో మనం చరిత్ర కొంచెం ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రవచన వచనాలు చదువుకొని మనం ఈరోజు బాబా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. అవతార్ మెహీర్ బాబాకి జై. ప్రవచన వచనాలు మనం సత్యం యొక్క అనంతత్వము అనే అధ్యాయాన్ని చదువుకుంటూ మనం పేజీ 141లో ఆపుకున్నాం. ఈ 141లో ఆధ్యాత్మిక అనంతత్వంలో అత్యాధికం, అత్యల్పం, సమ్మిళితం అన్న ఒక పేరా చదువుకొని ఆపుకున్నాం. ఇప్పుడు ద్వంద్వాల కావలి స్థితిలోని స్వేచ్ఛ ఆనందం, ద్వంద్వాలకి ఆవలి స్థితిలోని స్వేచ్ఛ ఆనందం అనేటువంటి ఒక పేరాని మనం చదువుకోబోతున్నాం. అహంకారంతో ముడిపడిన కోరికలు మరియు స్వాభిలాషల మూలంగా పరిమితులు చోటు చేసుకుంటాయి. అభిలాషలు ఎవరి అభిలాషలు వాళ్ళదే కదా. ఎవరి అభిలాష వాళ్ళదే. ఒక ప్రేమికుడు అంటాడు, నాకు చదవడం ఇష్టపడదండి, వాడి అభిలాష అది. నేను చదవలేనండి, వాడి బలహీనత అది. నేను చదువుతానండి, కానీ ఎంత స్లోగా చదవడం నాకు ఉండదు, తెలియదండి. చదివినా నాకు అర్థం కాదండి. ఇలాంటివి వ్యక్తం అవుతూ ఉంటాయి స్వాభిలాషలో. అంతేక బాబా అంటున్నారు, అహంకారంతో ముడిపడిన కోరికలు మరియు స్వాభిలాషలు మూలంగా పరిమితులు చోటు చేసుకుంటాయి.
పరిమితులు చోటు చేసుకుంటాయి అంటున్నారు బాబా. లిమిటేషన్స్. మరి మనం అలా పరిమితులకు లోనైపోతే మనకు ఎలాగా సత్యం తెలుస్తుంది? అందుకని బాబా చెప్తున్నారు, తన స్వాధీనంలోనే అన్నీ ఉండాలనే అభిప్రాయం ఏ రకంగా వ్యక్తం చేయబడినా అది పరిమితులకు దారితీస్తుంది. తన స్వాధీనంలోనే ఉండాలా, చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే జరగాలి. కండిషన్స్. ఆధ్యాత్మికంలో అవతార పురుషుడే కండిషన్స్ పెట్టలేదు. మనం ఎవరు కండిషన్స్ పెట్టడానికి? ఒకవేళ చెప్పిన పని ఎవరైనా అలాగే అని ప్రేమతో చేస్తామని చెప్పి చేయలేదు అనుకోండి, దాని మీద అతని మీద గట్టిగా ఎగరడం. నువ్వు చేయనప్పుడు నాకు విషయం చెప్పాలి కదా, ఇవాళ నేను చెప్పుకున్నాను కదా అని అనడం. మనం ప్రేమమయుని యొక్క ప్రేమ కౌగిల్లో ఉన్నాం. ప్రేమతో ప్రపంచాన్ని ఓలలాడించిన ఆ ప్రభువు మనకి ప్రేమని నేర్పాడు, ప్రేమగా మాట్లాడడం నేర్పాడు, ప్రేమగా చెప్పడం నేర్పాడు. కానీ మనలో ఉన్నటువంటి బలహీనతల వల్ల మనం ప్రేమగా మాట్లాడడం తగ్గిపోతుంది రోజు రోజుకి. అసలు ముసలైతే మరీ చాదస్తం ఉంటుంది, వాళ్ళు చెప్పలేరు. అందుచేత అన్ని మన స్వాధీనంలోనే ఉండాలనే అభిప్రాయం ఏ రకంగా వ్యక్తం చేయబడినా అది పరిమితులకు దారితీస్తుంది. ఉదాహరణ చెప్తున్నారు బాబా, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ప్రేమను కోరి అది శాసించలేక మరొక వ్యక్తి శాసించడం వల్ల ఓటమి పాలైతే అప్పుడు అతనిలో ఆత్మ యొక్క స్వేచ్ఛా జీవితం కుదింపబడి అణిచివేతకు లోనవుతుంది. ఎంత బాగా చెప్పారు చూడండి. ఆత్మ యొక్క స్వేచ్ఛా జీవితం కుదింపబడి అణచివేతకు లోనవుతుంది. ఆ వ్యక్తి ఆ పరిమితుల జ్ఞాపకాల చివరకు లోనవుతాడు. చిన్నపిల్లల్లో కూడా నానా బిస్కెట్లు ఇస్తారు రండి అంటే ఒక పిల్లడు పరిగెత్తుకొని అమ్మ దగ్గరికి వెళ్ళి అందుకుంటే ఆ వెనకాల పిల్లడు అలుగుతాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పరిస్థితి. అందుచేత ఆ వ్యక్తి ఆ పరిమితుల జ్ఞాపకాల చివరకు లోనవుతాడు. తీవ్రమైన ఈర్ష్య యొక్క ఆవేదనకి అది మూలస్థానం అవుతుంది. అందుకే చాలా మంది నేర్చుకోరు. నేర్చుకోవటం అనేది జీవన పరిధిలో అన్ని విషయాలు నేర్చుకోవాల్సిందే. నేర్చుకోకపోతే రావు. అందుచేత కానీ ఆ వ్యక్తి ఆ సందర్భంలో ఏ కాంక్షలు లేని నిష్కపట హృదయంతో దాన్ని గ్రహిస్తే ఇతర వ్యక్తి పొందగలిగిన ప్రేమను, దాని సహజ సౌందర్యాన్ని గ్రహించగలుగుతాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. బాబా ప్రేమికులు క్యాసెట్లు వెళ్ళి నేర్చుకోవడం, తర్వాత వాళ్ళ సొంతంగా నేర్చుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల ప్రావీణ్యత దెబ్బతింటుంది. ప్రావీణ్యత ఒకసారి దెబ్బతింటే మనకి మళ్ళీ చేతిలోకి రాదు. ఇతర వ్యక్తి పొందగలిగిన ప్రేమను, దాని సహజ సౌందర్యాన్ని గ్రహించగలుగుతాడు. తను ఆశించిన దాన్ని వదులుకోవడం ద్వారా వచ్చే స్పష్టమైన అవగాహన వల్ల అతడు ద్వంద్వాల కావలసిలోని స్వేచ్ఛను రుచి చూడడమే గాక దాని ఆనందాన్ని పొందుతాడు. సాధారణంగా మనం భగవంతుడు అక్కర్లేదు అనుకుని జీవిస్తే మన ఇష్టం వచ్చినట్టు జీవించండి. భగవంతుడు కావాలి అనుకుంటే నేనేదో నా 4 ప్రవచనాలు చదివి చెప్పేస్తాను, నేనేదో 4 మాటలు నేర్చుకొని చెప్పేస్తాను, నేనేదో 4 పాటలు పాడుకొని పాడేస్తాను, అందరూ ఆనందపడతారు కదా, నాకు అది చాలు అనుకుంటే వాళ్ళంత అమాయకులు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. సంగీతంలో సంవత్సరాలన్నీ కూడా ఔపాసన పట్టినటువంటి విద్వాంసులు కూడా ఆ రోజు వాద్యకారుల సమయాల్లో తాను గానం చేసినటువంటి కీర్తన
భగవంతుడికి ఆనందాన్ని ఇవ్వాలని ఒకే కీర్తనని అనేక సార్లు పాడేవాడు వాళ్ళు. ఆ మాటల్ని పదే పదే. త్యాగరాజ కీర్తనే తీసుకోండి. రామ నన్ను బ్రోవరా అని అంటాడు. రామ నన్ను బ్రోవరా మళ్ళీ అంటాడు. రామ నన్ను బ్రోవరా శ్రీరామ నన్ను బ్రోవరా. వాడికి సంతృప్తి రాదు. నేను నా రాముని ప్రేమతో ఆయన ఆనందించేటట్టు పిలుస్తున్నానా లేదని వెతుకుతాడు ఆయన. ప్రేమతో లోకాభి రామానన్ను బ్రోవరా. అది పదే 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 అంటుంటే అంతర్గతంగా జరిగేది ఏంటంటే నామం. రామ 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 అది కావాలి వాడికి. నా ప్రభు నా హృదయంలోంచి అన్నిసార్లు నేను రామ 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 అంటున్నాను కదా, ఆయన వినాలి కదా అన్న తాపత్రయం మనకది ఎక్కడిది? మనకు ఎలా వస్తుందండి? సంగీతం నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ రహస్యం. అంచేత చాలా మందికి నేను చెప్పేవాడిని, కనీసం మీరు ప్రిలిమినరీ కోర్స్ అయినా నేర్చుకోండి అని. కానీ నేర్చుకోరు. ఒకరు పాడితే విని పాడేద్దామన్నటువంటి ఒక ఉత్సాహం అది పేలం అయిపోతుంది, అందులో జీవం ఉండదు. కాబట్టి నీ ప్రభువును నువ్వు సంతోషపెట్టాలి అంటే జాగ్రత్తగా నువ్వు 1కి 10 సార్లు నేర్చుకో, నష్టం లేదు. ఎన్ని పాడాను అన్నది ముఖ్యం కాదు, ఎలా పాడాను, నా ప్రభువు సంతోషించాడా లేదా అన్నది నీకు ముఖ్యం. అన్నది ప్రేయర్లో కూడా నువ్వు ప్రతిరోజు చదువుతున్నావు. అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు అన్నది అన్ని విషయాలకి వర్తిస్తుంది. సంగీతానికి చాలా ఎక్కువగా వర్తిస్తుంది. అంచేత ఇతర వ్యక్తి పొందిన ప్రేమను తాను పొందినట్లుగా భావిస్తాడు. జీవితం యొక్క అన్ని రూపాల ఏకత్వాన్ని తనలోనే అనుసంధానమైనట్లు భావించడం ద్వారా అతను ఏదో ఒక వ్యక్తిత్వం ద్వారానే కావాలనుకోవడాన్ని ఇక ఎప్పటికీ ఆకాంక్షించాడు. మీకేమీ లేదండి, మన ప్రపంచంలో కాదు, కానీ మనం కానీ తమిళనాడు, కర్ణాటక అలాంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో శాస్త్రీయ సంగీతం చాలా బ్రహ్మాండంగా పాడతారు. శాస్త్రీయ సంగీతం రాని వాళ్ళు అరుదు అటువంటి చోట్ల. అంటే ఎందుకంటే మీరు చెప్తున్నారు బాబా, 10 సార్లు చెప్పిందే బాబా చెప్పారండి మనకి. డోంట్ వరీ బీ హ్యాపీ అదే ఉందనుకోండి, ఆయన చెప్పాడు. ఆ తర్వాత ప్రేమికులు చెప్తున్నారు, చిన్నపిల్లలు చెప్తున్నారు, అందుకు స్లోగన్ మార్చుకున్నారు. ఎందుకు అన్నిసార్లు చెప్పబడాలి ఆ మాట? అన్నిసార్లు కాదు, 1,00,000 సార్లు కాదు, 1,00,00,000 సార్లు చెప్పినా మనం మరీ వదులుకోలేము, హ్యాపీగా ఉండవు అంతే. అందుకని మనం ఏది చదివినా గాఢంగా తీసుకోవాలి, తేలిగ్గా తీసుకోకూడదు. అలాగే గానంలో కూడా నువ్వు పాడుతున్నది నీకు సంతృప్తిని ముందిస్తున్న ఒకసారి ఆలోచించుకోవాలా. రికార్డ్ చేసి విను, నీకు తెలిసిపోతుంది. గొంతుకు పోయినా సరే మీకు చెప్పినప్పుడు సుస్వరం ఎలాగైనా మీకు అందాలనే తాపత్రయం ఈ పనిముట్టు పడుతూ ఉంటుంది. ఎందుచేత అది అవసరం. మనుషులు మనకు భేష్ శబాష్ అంటే ఎవరికి కావాలా?
ఆయన నాలి, ఆయన నీ చెంతకు చదాలి. అది జరుగుతుందా? ఎందుకు జరగదు? జరిగిన వాళ్ళంతా మన అన్నదమ్ములే కదా, మన అక్కచెల్లెలే కదా, వాళ్ళకి జరిగినప్పుడు మనకు జరగదా? ఇది నా స్వానుభవం, గుర్తుంచుకోండి. ఎందుకంటే నాకేం తెలియదు, ఏమీ తెలియదు. ఇప్పుడు 10 ఏళ్ల వయసులో కొన్ని సాధనలు చేశాను అంతే. కానీ బాబాలోకి వచ్చిన తర్వాత ఆయనే నాకు గురువు అన్ని విషయాల్లో కూడా. నువ్వు బాబాని గురువు చేసుకుంటే నీ ప్రావీణ్యత అది పూర్తిగా ఆధ్యాత్మికం అయిపోతుంది. నీకు నువ్వు కానీ నీలాంటి వాళ్ళ దగ్గర కానీ నేర్చుకుంటే నీ ప్రావీణ్యత భౌతికం అయిపోతుంది. అందుకే మైకులు ఉండాలా. మైకులు లేకపోతే ఎవరం పాడం. కొంతమంది పాడరు మైకు లేకపోతే. ఈ గొంతుకి మైక్ ఎందుకురా నాయన? పూర్వం ఎక్కడున్నాయండి మైకులు? పూర్వం ఎక్కడున్నాయి మైకులు? అందుచేత ప్రియమైన ప్రేమికులారా, మీకు ఈ విషయాలు ఎవరు చెప్పరు. అందరికీ అదే కదా కావాలి. అందరూ ఒక తోడు వెళ్తుంటే ఇంకొకటి ఇంకో తోసి వెళ్తారేసి ఎవరు? అదే పరిస్థితి. ఆధ్యాత్మిక మార్గము అంటే భక్తునికి భగవంతునికి మాత్రమే సంబంధించింది, అందరికీ కలిసి సంబంధించింది కాదది. ఇట్స్ నాట్ ఎ గ్రూప్ యాక్షన్, ఇట్ ఇస్ అన్ ఇండివిజువల్ యాక్షన్. వ్యక్తిగతంగా నువ్వు నీ ప్రీతముడితో నువ్వు దగ్గర సంబంధం పెట్టుకోవాలి. ఏదో చేసేస్తున్నాం, ఏదో చెందుతున్నాం, ఏదో పొందుతున్నాం అన్నది పేరం. బాబా నిన్ను నేను సంతోషపెట్టగలుగుతున్నాను బాబా, నీకోసం నిజంగా నాలో ఆర్తి ఉన్నదా? నీకోసం నాకు తాపత్రయం ఉన్నదా? నా తాపత్రయాలు చాలా ఉన్నాయి నా దగ్గర, పనికిమాలినవి. ఆ తాపత్రయాలు నువ్వు ఎలాగో ఓకే చెయ్యవు, కానీ నా తాపత్రయం ఏంటంటే నీతో ఉండాలని. నేను గానం చేస్తే నీకోసం గానం చెయ్యాలని, నేను మాట్లాడితే నీకోసం మాట్లాడాలి. అందుకే బాబా ఉన్నప్పుడు బాబా ఆయన వాళ్ళ ముందు బాబా ముందు మాట్లాడమనే వెళ్ళాడు. ఆ మాట్లాడడం వల్లనే కొంతమంది ఆ రోజుల్లో ఎఫిషియన్సీ వచ్చి అద్భుతంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఎఫిషియన్సీ కాదు కావాల్సింది, ఎఫర్టే. నో ఎఫిషియన్సీ, మళ్ళీ ఎఫర్ట్. అందుచేత నీకు ఈ ప్రవచనాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలు, ప్రత్యేకమైనటువంటి లక్షణ సంపద ఇవి ఒక పక్క చెప్పిస్తూ మరో పక్క ఆయన జీవితాన్ని మనకొక పెద్ద ఎన్సైక్లోపీడియా చేశాడు ఆయన. స్పిరిచువల్ ఎన్సైక్లోపీడియా. అందులో ఆయన మాటల్లో సమస్తం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన మాటల్లో లేనివి ఇవి లేవు బాబా మాటల్లో అని ఎవరైనా చెప్తే నేను దేనికైనా రెడీ అయిపోతాను. ఏ టు జెడ్ అన్నీ కావాల్సింది, ఆధ్యాత్మిక మార్గంలో కావాల్సినవన్నీ చెప్పాడు ఆయన. ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది నాకు. నీకు నీ ప్రీతముడు అద్భుతమైన విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాల్ని అనర్గళంగా అనంతంగా చెబితే చిన్నపిల్లల్లా మనం ఏదో ఎక్కడో విని ఆహాహా ఓహోహో ఆహాహా అంటే నాకు నవ్వురాదా? ఆలోచించండి. నీ మాటలు ఒక భౌతిక వ్యక్తి చేసిన ఆయన మాటల్లో నువ్వు ఆహాహా ఓహోహో అని అయిపోతున్నావే, మరి ఆయన మాటలు నీకు అది కనిపించట్లేదా? ఆహాహా ఓహోహో అని నీకు నీ హృదయాన్ని నీ మనస్సుని కదిలించడం లేదా? మరి బాబా మాటలు నీ హృదయాన్ని మనస్సుని కదిలించలేకపోతే ఈ ప్రపంచంలో ఏ మాటలో నీ హృదయాన్ని నీ మనస్సును కదిలించలేవు. ఇది 100కి 110 పాయింట్. బాబా మాటల్లోనే శక్తి ఉన్నది, నీ హృదయాన్ని కదిలించే శక్తి ఉన్నది.
నీ భావాల్ని మలిచే శక్తి ఉన్నది, నీ లక్షణాన్ని మార్చే శక్తి ఉన్నది, నీ లక్ష్యాన్ని చేసేటువంటి శక్తి ఉన్నది. మనకి ఎవరి మాటలో ఉండదు. గంట మాట్లాడినా 18 గంటలు మాట్లాడినా వాళ్ళలో మాట్లాడాలి. బాగా మాట్లాడుతున్నానా లేదా, నేను ప్రిపేర్ అయి వచ్చింది ఎక్కడైనా మర్చిపోతున్నానేమో, తప్పు చెప్తున్నానేమో, ఎవరైనా నా తప్పు తర్వాత నాకు చెప్తారేమో అన్న ఫీలింగ్స్ ఉంటాయి తప్ప నా ఎదుటి వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ బాబాలే. నేను బాబా ముందు మాట్లాడుతున్నాను కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలా అన్న భావన ఎవరికి ఉండదు. ఇది నిజం. ఇంతకు మించి ఇంకెవరు ఇంకేం చెప్పలేరు. అంచేత బాబాతో దగ్గర సంబంధం పెట్టుకోండి. రోజు కట్టే రోజు నా పిల్లలే నాకు బాబా అనుకుంటే వెల్ అలాగే ఉండండి. నా ధనమే నాకు బాబా అనుకుంటే వెల్ అలాగే ఉండండి. నా ప్రయాణాలే నా బాబా అనుకుంటే చాలా మంది అలాగే ప్రయాణాలు చేస్తూ ఉండండి. నాకున్న ఈ గ్రూపులతో చేస్తున్న పని నాకు ఇష్టం అంటే అలాగే ఉండండి. మిమ్మల్ని వ్యాపారం వద్దండి. నేను చేస్తుందే మీరు అనుకుంటే అలాగే అనుకోండి. కానీ అవతార పురుషుని యొక్క పురుషులతో సమానంగా ఏ మానవుడు కూడా ఒక విధంగా తిప్పబడకూడదు, పొగడబడకూడదు, లేదా ప్రాధాన్యత ఇవ్వబడకూడదు. ఇది మానవులకు జరిగితే మరి ఆయనకి మనం వచ్చేస్తాము. అందుచేత సత్యం ఎప్పుడు సత్యమే, అసత్యం అసత్యమే. గమ్మత్తుగా బాబాయ్ ఆ మాటలు భాషా కోదులు ఏం చేశారంటే అసత్యం అన్న మాటలోనే సత్యం పెట్టారు. అంచేత ముందు ఆ ఉంది కాబట్టి అసత్యానికి మనం బలైపోతున్నాం. అందుచేత ప్రియ మిత్రులారా, ఈ అన్నయ్య మాటలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే ఫర్ బాబా, బై బాబా, అబౌట్ బాబా అంతే. ఆయన ఏది చెప్పాడో అదే సత్యం, ఆయన ఏది చేయమన్నాడో అదే సత్యం. అయితే చేయలేకపోవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ సత్యం తెలిసిన తర్వాత ముందు సత్యం అంటూ తెలిసి ఇది సత్యం అని తెలిస్తే సత్యంలోకి వెళ్తాను. ఇవాళ కాకపోతే రేపైనా అసత్యంలో ఉంటే నీ జీవితం అంతా అసత్యమే సత్యం వరకు. దీనివల్ల ఏమిటి వస్తుంది? ఒక మాట మీకు బాబా చెప్పింది, మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ జన్మలో నువ్వు నాతో ఎక్కడ డిస్కంటిన్యూ అవుతావో మళ్ళీ వచ్చే జన్మలో అక్కడే నువ్వు నాతో కంటిన్యూ అవుతావు అని బాబా అన్నమాట ఉంది. బహుశా వినే ఉంటారు. కాబట్టి నువ్వు డిస్కనెక్ట్ అవ్వడం ఎలా ఉండాలి? బాబాతో చచ్చిపోవడం కోసం కాదు, మరణించడంతో కాదు. మరణించే ముందు మన అవయవాలు పనిచేయవు, నోరు పనిచేయదు, మేధస్సు పనిచేయదు, చెవులు పనిచేయవు, బుద్ధి పనిచేయదు, మనస్సు పనిచేయదు, ఏది పనిచేయదు. నువ్వేమిటి అడుగుతావు బాబాని? ముందు నుంచే నువ్వు బాగున్నప్పుడే ఆయనతో నువ్వు తీవ్రమైన సంబంధం పెట్టుకుంటే, ఆయన కావాలనుకుంటే, ఆయన కోసం జీవిస్తే, ఆయన కోసం మరణించడానికి సిద్ధమైతే ఆయన మాటల్లో ఉన్న పరమార్థం నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. అప్పుడు నీ జీవితం మారిపోతుంది. చాలా మంది ఈస్ట్ వెస్ట్ గుడాబీళ్ళు చాలా మంది సెంటర్లకు రారు. అటువంటి ఇళ్ళకి నేను వెళ్ళాను, వాళ్ళతో కూర్చున్నాను. ఒక్కొక్క రోజు వాళ్ళు నాకు అందించినటువంటి ఆ మాటలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఒక ఆయన అయితే చావుకు సిద్ధంగా ఉన్నాడు. మేము వెళ్ళేసరికి ఒక బ్లాక్ నల్లటి బాగా జంగు పట్టిన ఒక పెట్టెలో ఆయన బాబాతో చేసిన కరెస్పాండెన్స్ ఆ పెట్టె నిండా ఉంది. నేను ఆశ్చర్యపోయాను. మంచంలో ఉన్నాడు. రేపో మాపు ఇప్పటికి బహుశా కాలం చేసి ఉంటామేమో ఆయన పేరు మర్చిపోయాను. ఆ కరెస్పాండెన్స్ నేను మామూలుగా మీరు ఈ పరిస్థితికి వచ్చారు కదా, అద్భుతమైన కరెస్పాండెన్స్ మీ దగ్గర బాబా ఉందండి, నాకు ఇవ్వరా? చాలా మందికి చెప్తాను, అందజేస్తాను ఈ విషయాలంటే. నేను దాంతోనే కాలిపోతాను అన్నాడు ఆయన.
ఆ కళ్ళట ఏడ్చుకున్నాను నేను. ఆ క్షణంలో ఆ మాట ఆయన అంటే అంత ప్రేమించారు మన బాబాని. అలాగే మన జిఎస్ఆర్ మూర్తి గారి ఇంట్లో బాబాతో కరస్పాండెన్స్ ఉంది. రాఘవుడు గారి ఇంట్లో బాబా కరస్పాండెన్స్ ఉంది. చాలా మంది దగ్గర బాబా కరస్పాండెన్స్ ఉంది. వాళ్ళు దాచుకున్నారు. దాచుకుంటే ఎలాగవుతుంది చెప్పారు కదా అందరికీ. ఆయన చేతి రాత, బాబా చేతి రాతలు ఉన్నాయి. మనకు తెలియని భక్తులు, మన సెంటర్లకు రాని భక్తులు అనేక మంది ఉన్నారు. వాడు రాడు సెంటర్లకి. ఒక ఆయన అంటాడు, ఏడుందండి సెంటర్లో అన్నాడు. నాకు సెంటర్లోనే బతికాను, నేను సెంటర్లలోనే తిరిగాను. మరి నాకు అలాగైతే ఏం చెప్తాను నేను? పెద్ద పెద్ద వాళ్ళు. అందుచేత ప్రియమిత్రులారా, అనుభవం నేర్పిన పాఠాలు నా ద్వారా మీరు వింటున్నారు. ఇది అనుభవం. నేను ఆయన పాదాల దగ్గర కూర్చుంటూ గంటల్ని మంచినీరులో గడిపొస్తున్నాను నేను. 24 గంటలు నిన్న. ఒక గడి ఒక కార్యక్రమానికి వెళ్ళాం 2 గంటలు, ఒక 2 గంటల దగ్గర ఒక స్టేజ్ మీదకి వెళ్ళాం. మనం ఆయనతో ఉంటున్నాం అంటే అలాగా. మనకి 24 గంటలు ఎందుకు ఇవ్వాలి దేవుడు? దేనికి ఇచ్చాడు? 12 గంటలు పడుకోమని, 12 గంటలు డబ్బు కోసం, డబ్బు గడుపుల కోసం, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడం గడపమని, సరదాల కోసం, వీటికోసం ఇవ్వలేదు కదా 24 గంటలు. 24 గంటలు నీకు ఆయన కోసం, ఆయనతో ఉండడం కోసం ఇచ్చాడని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు పడుకుంటానికి నిద్ర వస్తుంది ఏంటి నీకు? రాదు. అది సామాన్యమైన ప్రేమ కాదు. ప్రపంచంలో దొరికే ప్రేమ కాదు బాబా ప్రేమ. ప్రపంచంలో ఉన్న మనుషుల దగ్గర దొరికే ప్రేమ కాదు బాబా ప్రేమ. అది అనంతమైన ప్రేమ యొక్క అందని ప్రేమ. అనంతమైన ప్రేమ ఎలాగ అందుతుంది మనకి? ప్రేమను ప్రేమిస్తే అందుతుంది. ప్రేమను అన్నిటితో కలిపి ప్రేమిస్తే అందదు, పొందలేరు కూడా. అందుకే ఈ పుస్తకాలను మనకి ఆయన గమ్మత్తు ఏమిటంటే, మహానుభావులు నిజంగా వీళ్ళు ఎంత కష్టపడి ఈ పుస్తకాలను మనకి ప్రింట్ చేసి ఇచ్చారంటే, వీళ్ళు వాళ్ళకి ఒక విధంగా చెప్పాలి అంటే, నాకన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి నేను శిరసానామామి అంటాను, చిన్నవాళ్ళు అయితే చాలా గొప్పవాళ్ళు అంటాను. మనం ఏం చేసామంటే వెనక్కి తిరిగి చూసుకుంటే కనబడాలండి. చచ్చిపోతున్నాం అనుకోండి, వాళ్ళకి 4 రోజులు వస్తాడండి, వస్తాడు వీడు అని ఆ డాక్టర్ చెప్తే ఆ 4 రోజులు ఆలోచించాలి, నేను నిన్న ఎలా జీవించాను? దేవుడితో ఉన్నానా? నాతో నేను ఉన్నానా? నా ఫ్యామిలీతో ఉన్నానా? నా స్నేహితులతో ఉన్నానా? నేను ఏర్పరచుకున్నటువంటి సమూహాల్లో ఉన్నానా? సినిమా హాల్లో ఉన్నానా? ఆనందంలో ఉన్నానా అని ప్రశ్నించుకుంటే అన్నీ ఇలాగే వచ్చాయి అనుకోండి, విఫలమైపోయిన జీవితం. జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షార్హంబౌ మానవ జన్మ చేయకుమా వృధా, చేయకుమా వృధా. బతిమాపాడు చేయొద్దు ఒకసారి. పాట మాత్రం పాడిస్తాం, అనవసరం భావం మనకి. ఎవరికి వాళ్ళు ఈ పాటను పాడుకున్న ఒక పల్లనే ఒక 20-30 సార్లు పాడుకుని రోజుకి ఒకసారి. బాబ్జీ ఆ హృదయం, ఆయన మలసిన హృదయం, ఆయన మలసిన హృదయం, ఆయన చేత మలచబడిన హృదయంలో సామాన్యమైన వాక్కులు రావు. అంచేత సత్యం సత్యమే, నిజం నిజమే. అందుచేత ప్రియమిత్రులారా, బాబా ఈ సహజీవనం ద్వారా చూసారా ఎంత ప్రేమపూర్వకంగా బాబా చెప్పిస్తున్నారు.
अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय।